ఇప్పుడు ఉక్రెయిన్కి ఇంతవరకు రష్యా శత్రువు అయితే కొత్త శత్రువు వచ్చింది. అది ఇరాన్. ఏదైతే తమ వాణిజ్య నౌక మీద కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్ దాడి చేసింది, దాంట్లో ఇరాన్ నావికుడు చనిపోయాడు, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన మీద ఇరాన్ తీవ్రంగా స్పందించింది, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ ప్రయోజనాల ఆస్తులు కాపాడుకునేందుకు ఎట్లాంటి చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ దాడికి కారణమైనటువంటి ఉక్రెయిన్ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలంటే కీవ్ను కట్టడి చేయాలని మరోవైపు యూరప్ దేశాలని ఇరాన్ డిమాండ్ చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తల వేళ ఈ దాడి చోటు చేసుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో తమకు సంబంధం లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. అయితే రష్యా నుంచి ఇరాన్కు ఉపగ్రహ సమాచారం అందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. గల్ఫ్ దేశాలు అమెరికా సైనిక స్థావరం మీద రష్యా సేకరిస్తున్న ఉపగ్రహ చిత్రాలు ఇరాన్ తన దాడులకు వినియోగిస్తోందని చెప్పుకొచ్చింది. కాస్పియన్ సముద్ర మార్గం ప్రస్తుతం ఇరాన్కి అత్యంత కీలకం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఉత్తర దిశలోని ఈ మార్గం ద్వారా చైనా సహా పలు దేశాల నుంచి వస్తువులు ఇరాన్కి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ వాణిజ్య నౌక మీద ఉక్రెయిన్ దాడి చేసుకొచ్చింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని మీద రష్యా ఆదివారం తెల్లవారుజామున బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 7 బాలిస్టిక్ క్షిపణులు 136 డ్రోన్లతో ఈ దాడి జరిగింది. ఉక్రెయిన్ వైమానిక దళం విషయం చెప్పింది. కీవ్తో సహా చెర్నిహివ్, కార్కివ్ తదితర నగరాల్లో కూడా ఈ దాడులు జరిగినాయి. ఈ ఘటనలో 6 చనిపోయారు, పలువురు గాయపడ్డారు.